ప్రో కబడ్డీ సీజన్ 13 కోసం మన తెలుగు టైటన్స్ టీమ్ అయితే ఏ ప్లేస్ని రిటైన్ చేసుకోబోతుంది అండ్ ఎవరు వచ్చేసి రిటైన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయనేది సో మనమైతే ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్తో అయితే మాట్లాడుకోబోతున్నాము. అండ్ ఈ వీడియో కన్నా ముందు మీరైతే మన తెలుగు టైటన్స్ టీమ్ వచ్చేసి ఏ ప్లేస్ని రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయనేది సో నేనైతే ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియోని మీరు కనుక చూడకపోతే మాత్రం సో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. సో ఆ వీడియో చూసాక తర్వాత ఈ వీడియో అయితే చూడండి. సో అప్పుడే మీకైతే ఫుల్ క్లారిటీకి అయితే అర్థం కావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం అయితే మెయిన్ టాపిక్ విషయానికి వస్తే మాత్రం ముందుగా మన తెలుగు టైటన్స్ టీమ్ వచ్చేసి చాలా తక్కువ ప్లేస్ని రిటైన్ చేసుకోబోతుంది. సో దాంట్లో ఏమాత్రం డౌట్ లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి సో అంత మంచి ప్లేస్ని రిటైన్ చేసుకున్నా కూడా వాళ్ళు వచ్చేసి అంత పర్ఫార్మెన్స్తో ఇవ్వలేకపోయారు. అండ్ ముఖ్యంగా ఈసారి వచ్చేసి ఆప్షన్ కన్నా ముందు వచ్చేసి మన తెలుగు టైటన్స్ టీమ్ అయితే 4-5 ప్లేస్ని రిటైన్ చేసుకున్న తర్వాత ఎఫ్బిఎం వచ్చేసి సో ఆప్షన్ జరిగేటప్పుడు తప్పకుండా 2 యూజ్ చేసే అవకాశం అయితే ఉంది. సో దాని నుంచి ముఖ్యంగా విజయ్ మల్లిక్ ఆర్ మనకు భరతుడా పైన ఒక ఎఫ్బిఎం కార్డ్ అయితే తప్పకుండా యూజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఆ 2 ఎఫ్బిఎం కార్డ్స్ వచ్చేసి సో మనకు విజయ్ అండ్ మనకు భరతుడా పైన యూజ్ చేస్తానంటే సో మీరైతే అనుకుంటున్నారు, కానీ సో అలా జరిగే ఛాన్సెస్ అనేవి సో చాలా తక్కువగా అయితే ఉంటాయి. ఎందుకంటే సో మనకైతే ఆప్షన్ కన్నా ముందే సో ఒక ప్లేయర్ని అయితే మన తెలుగు టైటన్స్ టీమ్ అయితే తప్పకుండా రిటైన్ చేస్తుంది. సో నాకు తెలిసి భరతుడా ఆర్ మనకు విజయ్ మాలిక్ నుంచి సో ఒక ప్లేయర్ అయితే ఆప్షన్ కన్నా ముందే రిటైన్ అయితే అవుతాడు. అండ్ దాని తర్వాత ఆప్షన్లో వచ్చేసి మనకు ఒక ప్లేయర్ పైన ఎఫ్బిఎం అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ శుభం షిండే కూడా సో మనకైతే అప్పుడప్పుడు టీంని అయితే మంచిగా లీడ్ చేశాడు కాబట్టి సో తప్పకుండా శుభంని కూడా రిటైన్ చేసే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువైతే కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి సో వేరే ప్లేస్ విషయానికి వస్తే మాత్రం సో ఈ ప్లేయర్స్ వచ్చేసి ఆప్షన్ కన్నా ముందైతే రిటైన్ అయ్యే ఛాన్సెస్ అనేవి సో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో దాని నుంచి సో మనకైతే అవిద్వాన్, బంటి మాలిక్ సో వీళ్ళిద్దరు వచ్చేసి మనకైతే ఎన్వైపీ కింద అయితే వస్తారు కాబట్టి అండ్ ఈ 2 ప్లేయర్స్ వచ్చేసి ఆటోమేటిక్లీ కాంటాక్ట్ కింద సో మనకైతే రిటైన్ అయితే అయిపోతున్నారు. అండ్ వీళ్ళతో పాటు అంకిత్ జగ్లన్, ప్రఫుల్ జవారీ, సాగర్ రావల్ అండ్ ఫైనలీ అజిత్ పవార్ అయితే ఉండడం జరిగింది కాబట్టి అండ్ ఇది వచ్చేసి నా ప్రిడిక్షన్ మాత్రమే. సో నాకు తెలిసి తెలుగు టైటన్స్ టీమ్ అయితే సో ఈ ప్లేస్ని అయితే రిటైన్ చేసుకోబోతుంది. సో మన ప్రో కబడ్డీ సీజన్ 13 కోసం అని చెప్పుకోవచ్చు. సో ఈ ప్లేస్ వచ్చేసి మనకైతే తెలుగు టైటన్స్ టీంలో అయితే తప్పకుండా అయితే ఉండబోతున్నారు అని అయితే నాకైతే అనిపిస్తుంది. కాబట్టి సో మీ ప్రిడిక్షన్ ప్రకారం మీరైతే చెప్పండి. సో ఈ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ మన తెలుగు టైటన్స్ టీంలో అయితే ఉంటారు అని మనకు ఏ ప్లేస్ రిలీజ్ అవబోతున్నారు అనేది మీరైతే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.